హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో మన ప్రీవియస్ క్లాస్లో ఏమేమి కంప్లీట్ చేసాం? కెన్ స్ట్రక్చర్, కుడ్ స్ట్రక్చర్, షుడ్ స్ట్రక్చర్, మే మైట్ స్ట్రక్చర్. సో ఈ స్ట్రక్చర్స్ అన్ని మనం ప్రీవియస్ క్లాస్లో కంప్లీట్ చేసాం. సో ఎవరైనా ఈ క్లాసెస్ మిస్ అయ్యి ఉంటే నా ఛానల్లో మోడల్ వర్బ్స్ అనే ప్లేలిస్ట్ ఉంటుంది. సో అందులోకి వెళ్ళినా మీరు అన్ని వీడియోస్ చూడొచ్చు. సో ఈరోజు టాపిక్లో మస్ట్ అనే మోడల్ వర్బ్ని మన డైలీ లైఫ్లో ఎలా యూస్ చేయాలో చూద్దాం. సో ఇక్కడ మస్ట్ అంటే ఏంటి? సో ఇక్కడ మస్ట్ ఒక మీనింగ్ ఏంటంటే తప్పకుండా. షుడ్ మీనింగ్ ఇంకా మస్ట్ మీనింగ్ ఒకటే ఉంటుంది. వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి, చూడాలి అని. మస్ట్ అంటే ఏంటంటే తప్పకుండా, తప్పనిసరిగా చేయాల్సిన పని. సో షుడ్ అంటే ఓన్లీ వెళ్ళాలి, తినాలి, మాట్లాడాలి. మస్ట్ వచ్చేసరికి తప్పకుండా వెళ్ళాలి, తప్పకుండా మాట్లాడాలి, తప్పకుండా ఈ పని చేయాలి. ఇలా తప్పకుండా కంపల్సరీ చేయాల్సిన పనుల గురించి చెప్పడానికి మనం మస్ట్ అనేది యూస్ చేస్తాం. సో మస్ట్తో కూడా పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇలా 4 సెంటెన్స్తో మస్ట్ స్ట్రక్చర్ని ప్రాక్టీస్ చేద్దాం. సో మస్ట్ ఒక స్ట్రక్చర్ చూద్దాం. ఫస్ట్ ఐ, వి, యూ, దే, హీ, షీ, ఇట్ ఆర్ ఎనీ నేమ్ ప్లస్ మస్ట్ ప్లస్ V1. ఈట్, లర్న్, స్లీప్, సింగ్, రైట్, ఇలా V1. ఓకేనా? సో ఇది మస్ట్ ఒక స్ట్రక్చరు. సో వీటిని యూజ్ చేసి పాజిటివ్ సెంటెన్స్, పాజిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్, నెగిటివ్ సెంటెన్స్, నెగిటివ్ ఇంటరాగేటివ్ సెంటెన్స్. సో ఇలా 4 సెంటెన్స్ అనేవి ప్రాక్టీస్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఐతో ప్రాక్టీస్ చేద్దాం. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్. నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇక్కడ చూసారా, ఐ షుడ్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఓకేనా? తప్పకుండా అనేది యాడ్ అవుద్ది, మిగతాదంటే సేమ్. ఓకేనా? సో ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. ఇది మనకి పాజిటివ్ సెంటెన్స్. సో పాజిటివ్ సెంటెన్స్ని మనం క్వశ్చన్ చేయాలి. సేమ్ మస్ట్ అనేది ఫస్ట్ వస్తుంది, సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ వచ్చేస్తుంది. మస్ట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, మస్ట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలా, కంపల్సరీ నేర్చుకోవాలా, ఇలాంటి మీనింగ్ వస్తుంది అనమాట. సో ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్ చూద్దాం. ఐ మస్ట్ నాట్ లెర్న్ ఇంగ్లీష్. ఐ మస్ట్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. దీనికి మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది. సో దీన్ని కూడా అలా చేయొచ్చు. సో దీన్ని కూడా సేమ్, మస్ట్ నాట్ అనేది ఫస్ట్ వస్తుంది, సబ్జెక్ట్ అనేది నెక్స్ట్ వస్తుంది. మస్ట్ నాట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, మస్ట్ నాట్ ఐ లెర్న్ ఇంగ్లీష్ అంటే నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోకూడదా, తప్పకుండా నేను ఇంగ్లీష్ నేర్చుకోకూడదా, ఇలా. సో ఐ మస్ట్ లెర్న్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలి. మస్ట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోవాలా. ఐ మస్ట్ నాట్ లెర్న్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోకూడదు. మస్ట్ నాట్ ఐ లెర్న్ ఇంగ్లీష్, నేను తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకోకూడదా. సో ఇలా ఐతో ఈ 4 సెంటెన్స్ అనేవి చెప్పవచ్చు. నెక్స్ట్ వీతో చూద్దాం. వీ మస్ట్ గో దేర్. వీ మస్ట్ గో దేర్ అంటే మేము అక్కడికి తప్పకుండా వెళ్ళాలి అని. మస్ట్ వీ గో దేర్, మస్ట్ వీ గో దేర్, తప్పకుండా మేము అక్కడికి వెళ్ళాలా, తప్పకుండా మేము అక్కడికి వెళ్ళాలా. ఇప్పుడు నెగిటివ్ సెంటెన్స్. వీ మస్ట్ నాట్ గో దేర్, వీ మస్ట్ నాట్ గో దేర్, మేము అక్కడికి తప్పకుండా వెళ్ళకూడదు, మేము అక్కడికి తప్పకుండా వెళ్ళకూడదు. దీనికి మళ్ళీ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఉంటుంది. మస్ట్ నాట్ ఐ గో, మస్ట్ నాట్ వి గో దేర్, మస్ట్ నాట్ వి గో దేర్. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే మేము తప్పకుండా అక్కడికి వెళ్ళకూడదా, మేము తప్పకుండా అక్కడికి వెళ్ళకూడదా. సో వీతో ఇలాంటి సెంటెన్సెస్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి యూతో చూద్దాం. యూ మస్ట్ సీ దట్, మీరు అది తప్పకుండా చూడాలి. మస్ట్ యూ సీ దట్, మీరు అది తప్పకుండా చూడాలా. మస్ట్ యూ సీ దట్, మీరు అది తప్పకుండా చూడాలా. యూ మస్ట్ నాట్ సీ దట్, యూ మస్ట్ నాట్ సీ దట్, మీరు అది తప్పకుండా చూడకూడదు, మీరు అది తప్పకుండా చూడకూడదు. దీనికి మన నెగిటివ్ ఇంటరాగేటివ్. మస్ట్ నాట్ యూ సీ దట్, మస్ట్ నాట్ యూ సీ దట్, మీరు అది తప్పకుండా చూడకూడదా, మీరు అది తప్పకుండా చూడకూడదా. సో ఇలా యూ మస్ట్ సీ దట్, యూ మస్ట్ సీ దట్, మీరు అది తప్పకుండా చూడాలి. మస్ట్ యూ సీ దట్, మీరు అది తప్పకుండా చూడాలా. యూ మస్ట్ నాట్ సీ దట్, మీరు అది తప్పకుండా చూడకూడదు. మస్ట్ నాట్ యూ సీ దట్, మీరు అది తప్పకుండా చూడకూడదా. సో యూతో ఇలాంటి సెంటెన్సెస్ వస్తాయి.
నెక్స్ట్ వచ్చేసి దే. దే అంటే వాళ్ళు ఆర్ వారు. ఓకేనా. సో దేతో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. దే మస్ట్ కమ్ హియర్. దే మస్ట్ కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి తప్పకుండా రావాలి. దే మస్ట్ కమ్ హియర్ అంటే ఏంటి? వాళ్ళు ఇక్కడికి తప్పకుండా రావాలి. దీనికి పాజిటివ్ ఇంటర్గేటివ్ మస్ట్ దే కమ్ హియర్. మస్ట్ దే కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి తప్పకుండా రావాలా? వాళ్ళు ఇక్కడికి తప్పకుండా రావాలా? దే మస్ట్ నాట్ కమ్ హియర్. దే మస్ట్ నాట్ కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి తప్పకుండా రాకూడదు. వాళ్ళు ఇక్కడికి తప్పకుండా రాకూడదు. మస్ట్ నాట్ దే కమ్ హియర్. మస్ట్ నాట్ దే కమ్ హియర్. వాళ్ళు ఇక్కడికి తప్పకుండా రాకూడదా? వాళ్ళు ఇక్కడికి తప్పకుండా రాకూడదా? సో ఇలా దేతో వచ్చేసరికి ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. నెక్స్ట్ హీతో చూద్దాం. హీ అంటే ఏంటి మీనింగ్? అతను ఆర్ అతడు. హీ మస్ట్ మీట్ యూ. హీ మస్ట్ మీట్ యూ. అతను నిన్ను తప్పకుండా కలవాలి. మస్ట్ హీ మీట్ యూ. మస్ట్ హీ మీట్ యూ. అతను నిన్ను తప్పకుండా కలవాలా? అతను నిన్ను తప్పకుండా కలవాలా? హీ మస్ట్ నాట్ మీట్ యూ. హీ మస్ట్ నాట్ మీట్ యూ. అతను నిన్ను తప్పకుండా కలవకూడదు. అతను నిన్ను తప్పకుండా కలవకూడదు. మస్ట్ నాట్ హీ మీట్ యూ. మస్ట్ నాట్ హీ మీట్ యూ. అతను నిన్ను తప్పకుండా కలవకూడదా? అతను నిన్ను తప్పకుండా కలవకూడదా? సో హీతో ఇలా 4 సెంటెన్సెస్ అయిపోయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి సి అంత మీనింగ్ ఏంటి? ఆమె. సో కొన్ని సెంటెన్సెస్ చూద్దాం. సి మస్ట్ డ్యాన్స్. సి మస్ట్ డ్యాన్స్. ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయాలి. ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయాలి. సో దీన్ని పాజిటివ్ ఇంటర్గేటివ్ ఏమవుద్ది? మస్ట్ షీ డ్యాన్స్. మస్ట్ షీ డ్యాన్స్. ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయాలా? ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయాలా? షీ మస్ట్ నాట్ డ్యాన్స్. షీ మస్ట్ నాట్ డ్యాన్స్. ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయకూడదు. ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయకూడదు. మస్ట్ నాట్ షీ డ్యాన్స్. మస్ట్ నాట్ షీ డ్యాన్స్. ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయకూడదా? ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయకూడదా? సో ఇలా షీ మస్ట్ డ్యాన్స్. ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయాలి. మస్ట్ షీ డ్యాన్స్. ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయాలా? షీ మస్ట్ నాట్ డ్యాన్స్. ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయకూడదు. మస్ట్ నాట్ షీ డ్యాన్స్. ఆమె తప్పకుండా డ్యాన్స్ చేయకూడదా? సో ఇలా. సో ఇవన్నీ ఏంటంటే నోట్బుక్లో రాసుకొని 1 by 1 ఒక్కొక్క వర్బ్ చేంజ్ చేసుకుంటూ ప్రాక్టీస్ చేస్తుండండి. ఐ నుంచి నేమ్ వరకు. ఓకేనా. ఇప్పుడు సి అయిపోయింది. సో ఇప్పుడు ఏదో ఒక నేమ్ తీసుకుందాం. రాము మస్ట్ రీడ్ దాట్. రాము మస్ట్ రీడ్ దాట్. రాము తప్పకుండా అది చదవాలి. రాము తప్పకుండా అది చదవాలి. మస్ట్ రాము రీడ్ దాట్. మస్ట్ రాము రీడ్ దాట్. రాము తప్పకుండా అది చదవాలా? రాము తప్పకుండా అది చదవాలా? రాము మస్ట్ నాట్ రీడ్ దాట్. రాము మస్ట్ నాట్ రీడ్ దాట్. రాము అది తప్పకుండా చదవకూడదు. రాము అది తప్పకుండా చదవకూడదు. మస్ట్ నాట్ రాము రీడ్ దాట్. మస్ట్ నాట్ రాము రీడ్ దాట్. రాము అది తప్పకుండా చదవకూడదా? రాము అది తప్పకుండా చదవకూడదా? సో ఇలా రాము మస్ట్ రీడ్ దాట్. రాము అది తప్పకుండా చదవాలి. మస్ట్ రాము రీడ్ దాట్. రాము అది తప్పకుండా చదవాలా? రాము మస్ట్ నాట్ రీడ్ దాట్. రాము అది తప్పకుండా చదవకూడదు. మస్ట్ నాట్ రాము రీడ్ దాట్. రాము అది తప్పకుండా చదవకూడదా? సో ఇలా. సో ఇలా 4 సెంటెన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇక్కడ షుడ్ మస్ట్ సేమ్ మీనింగే. మస్ట్ వచ్చేసరికి ఏంటంటే తప్పకుండా అనేది యాడ్ అవుద్ది. ఓకేనా. అంతే డిఫరెన్స్. సో మస్ట్ స్ట్రక్చర్ని ఈ రకంగా మన డైలీ లైఫ్లో సింపుల్గా యూస్ చేయవచ్చు. సో ప్రీవియస్ క్లాసెస్ మీరు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే అది నా ఛానల్లో మోడల్ వర్బ్స్ అనే ప్లేలిస్ట్లో ఉంటాయి. సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే గో అండ్ వాచ్ దెమ్. సో దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్. సో మీకు ఈ టాపిక్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.